నిన్న మొన్న చూస్తే ఎక్కడికి వచ్చినా ఒక మాట్లాడతాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మళ్ళీ 30 ఏళ్ళు ఉంటా ఏదో చేసేస్తానంటున్నాడు. ఏం చేయడానికి నీకు అనుభవం ఏంటి? ఒక పంచాయతీ అధ్యక్షుడు అయ్యారా? సంపద సృష్టి తెలుసా మీకు? ఈరోజు మనం సంపద నెంబర్ 1గా సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం, మళ్ళీ టెక్నాలజీ ఉపయోగించాం, మీకు మెరుగైన సేవలు అందించాను. నరేంద్ర మోడీ చేయలేదు, కేసీఆర్ చేయలేదు, దేశంలో ఏ రాష్ట్రం చేయలేదు. 54% ఆదాయం ఉండి 42%కే కేసీఆర్ చేయలేకపోతే నేను 58% జనాభాకి 46% ఆదాయంతో మీకు అనేక కార్యక్రమాలు చేశానంటే అది మనకు కేసీఆర్కి వ్యత్యాసమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, అన్నా క్యాంటీన్లు ఉన్నాయా? పసుపు కుంకుమ ఉందా? 1,50,000 రూపాయలు మీరు ఇచ్చారా? లేకపోతే మనం పెట్టిన ఇన్ని కార్యక్రమాలు మీ దగ్గర ఉన్నాయా? అన్నీ మనం కార్యక్రమాలు చేశాం. ఇది వాళ్ళకు కడుపు మంట. ఈ రాష్ట్రం బాగుపడకూడదు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆనందంగా ఉండకూడదు. రాక్షసుల మారిగా మన మీద దాడి చేసే పరిస్థితి వచ్చారు, గద్దల మారిగా పడే పరిస్థితికి వచ్చారు. తెలంగాణ అన్ని రాజకీయ పార్టీలను మింగేశాడు. ఎన్నికల్లో ఏమీ చేయకుండా డబ్బులు ఖర్చు పెట్టి 89 సీట్లు గెలిచాడు. ఆ తర్వాత ఉండే వాళ్ళందరూ లాగాడు. మన వాళ్ళు ఇద్దరుంటే ఒకరిని లాగారు, ఓడిపోయిన వాళ్ళు లాగాడు, కాంగ్రెస్ వాళ్ళు లాగేశాడు. ఇప్పుడు అక్కడ వేరే పార్టీ లేదు, ఒకే ఒక పార్టీ. దాంతో విర్రవీగుతున్నాడు. ఏమని? నేను 16 సీట్లు గెలుస్తా, ఎంఐఎం ఒకటి గెలుస్తాం, అందరం వస్తాం, ఆంధ్రప్రదేశ్ని దాడి చేస్తామని చెప్పి విర్రవీగుతున్నాడు. నేను అడుగుతున్నా, మీకు రోషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు అర్థం చేసుకున్నారా లేదా అని అడుగుతున్నా. రాబోయే రోజుల్లో ఇది ఒక ఉపద్రవం. నేను అడుగుతున్నా, మాకు అర్థమైంది కేసీఆర్ మన మీద దాడి చేయబోతున్నాడు, మేమందరూ అర్థం చేసుకున్నామంటే చేలు పైకెత్తండి. చాలా సంతోషం, అందరూ అర్థం చేసుకున్నారు. అయితే అర్థం చేసుకున్న తర్వాత మీ మీద ఒక బాధ్యత ఉంది. ఒకసారి వియత్నాం చిన్న దేశం, పెద్ద దాడి, అమెరికా దాడి చేశారు. వాళ్ళు ఉండే సైన్యం తక్కువ, ఏం చేయాలని అర్థం కాల. అప్పుడు పాలకులు ఒక మాట చెప్తారు, మన సైన్యం చాలదు, మీరు ఒక పని చేయాలి, ప్రజలంతా మీరు దేశభక్తులు కావాలి, మీరే సైనికులుగా పనిచేయాలి, అమెరికా సైన్యం వస్తే మీరు వీరోచితంగా పోరాడండి, మేము సహకరిస్తామని చెప్పి ప్రజలకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఒక్కొక్కరు 10 మంది సైనికులుగా తయారయ్యారు. 55,000 మంది అమెరికన్ సైన్యాన్ని చంపేశారు. అప్పుడు అమెరికాకు అర్థమైంది, వీళ్ళది ఉక్కు సంకల్పం, మనం ఏమీ చేయలేం. ఒక మాట అడుగుతారు, మీ విజయానికి కారణం ఏంటంటే ఒక ఆటం బాంబుతో జపాన్ లాంటి దేశం మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది. మనుషులే ఒక ఉక్కు సంకల్పంతో పోతే ఏదైనా చేయగలుగుతాం, మా దేశాన్ని కాపాడుకుంటామని చెప్పి 55,000 మంది సైనికులు చంపేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, అలాంటి ఉపద్రవం ఇప్పుడు మన మీద. నరేంద్ర మోడీ కేంద్రం నుంచి దాడి, కేసీఆర్ హైదరాబాద్లో మన వాళ్ళు ఉంటే వాళ్ళ ఆస్తులపైన, ఆర్థిక మూలాలపైన దాడి చేస్తున్నాడు. ఎవరన్నా భూమి ఉంటే నోటీస్ ఇస్తాడు, పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయమంటాడు. లేకపోతే మనవాళ్ళు పోటీ చేస్తే పోటీ చేయొద్దంటాడు. ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ ముగ్గురి దాడి మీరు చూస్తే ఇది రాష్ట్ర ప్రజల పైన దాడి. ఒక్క ఓటు మనం వేసిన 2014లో కాంగ్రెస్కి ఏదైతే చెప్పారో అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పవలసిన అవసరం ఉందని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నా కోసమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం. నిన్న మొన్న మీరు చూస్తున్నాడు, ఈయన ఏదో పెద్ద ప్రోగ్రాం ఇచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఈయన ఎట్టుందంటే నాకు ఒక కథ జ్ఞాపకం వస్తుంది, మీరు కూడా చదివి ఉంటారు. దొంగలంతా కూడా
ఒక వల వేసినట్టు, ఒక అతను పక్షులన్నిటికీ ఒక వల వేస్తాడు. ఆ పక్షులన్నీ కూడా అక్కడ గింజలుంటే తినాలనుకుంటాయి. తినాలనుకుంటే ఒక పెద్ద పక్షి చెప్తుంది, మోసం ఉంది ఇంట్లో, ఎవరో కావాలని ట్రాప్ వేశారు, మనం దిగితే మన పని ఫినిష్ అని చెప్తుంది. ఆ పెద్ద పక్షి చెప్తే ఇనవు ఇవి, పర్వాలేదని వెళ్తాయి, శుభ్రంగా వాళ్ళలో పడిపోతాయి. మళ్ళా అతను అడుగుతా, పెద్ద పక్షిని అడుగుతా, ఏం చేయాలి ఇప్పుడు, మేము తగులుకున్నాం, వాడు వస్తే మమ్మల్ని చంపేస్తారంటే అప్పుడు ఒకటే అంటాయి, మన బలమే మనకు ఐకమత్యం, మీరందరూ ఒకటేసారి లేయండి, వల కూడా లేస్తుంది, అక్కడి నుంచి ఏ విధంగా తప్పించాలని చెప్తానని అదే మరి లేపిస్తారు, లేస్తాయి, పక్షులన్నీ వలతోనే లేస్తాయి. ఆ పెద్ద పక్షికి ఒక ఎలుక చాలా ఫ్రెండ్ ఉంటుంది. ఆ ఎలుక దగ్గర దిగి మొత్తం కట్ చేసి అందరినీ వల నుంచి విడిపించే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకుంటారా అని నేను అడుగుతున్నా. అది జరిగితే మన అవుట్, మనం 5 ఏళ్లు కాదు 50 ఏళ్లు. నేను చెప్తున్నా మీ అందరికీ, లాస్ట్ టైం మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ రోజు నేను కష్టపడ్డాను, కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ అడ్డం బండ నిలదొక్కునే శక్తి తీసుకొచ్చాం. ఈ రోజు హామీ ఇస్తున్నాం, మళ్ళీ మీరందరూ ఒక్క సైడ్గా ఏకపక్ష ఎన్నికలు జరిపించండి. అందులో కూడా ఒక సైడ్ జరగాలి, అది మీరు చేయండి. 2029కి తెలంగాణనే కాదు, దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామా మనమే. ఎయిర్పోర్ట్లన్నీ అభివృద్ధి చేస్తున్నా, అదే మాదిరిగా పోర్ట్లన్నీ అభివృద్ధి చేస్తున్నా, రోడ్ల మీద పడ్డాం, ఆర్థిక వ్యవస్థ నదులన్నీ అనుసంధానం చేస్తా, సిటీలన్నీ అభివృద్ధి చేస్తా. తెలుగువాడి సత్తా ఏంటి, ఆంధ్రుల సత్తా ఏంటో నిరూపించే బాధ్యత నాది 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 అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, చేసి చూపించాను, భవిష్యత్తులో చేసి చూపిస్తాను, ఇప్పటికే నిరూపించాం. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది, మీరు నన్ను ఒక సైనికుడు మారిగా మీరందరూ దీవించాలి, నిండు మనస్సుతో ఆశీర్వదించాలి, దీవించాలి. 15 రోజులు 16 రోజులు ఉంది, ఇంటికి ఒక వ్యక్తి బయట రావాలి, మీరే మాట్లాడాలి, మీరే ప్రచారం చేయాలి, మీరే సైనికులు, మీరే రేపు రాబోయే గెలిపించేది. 5 ఏళ్లు నేను కష్టపడ్డా, ఇంకా కష్టపడతా. కావాలని మీరు దాడులు చేశారు మన రాష్ట్రం మీద, అయినా భయపడను. నాది ఉక్కు సంకల్పం. డబ్బులు అవసరమై సంపాదిస్తాను, కానీ అవమానం చేస్తే మాత్రం, ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టమని మరొకసారి హెచ్చరిస్తున్నా. మీరు 16 సీట్లు గెలిస్తే నేను 25 సీట్లు గెలుస్తా. దేశంలో విశ్వసనీయత మనకుంది, కానీ ఈ కేసీఆర్ అన్ని మాటల కారు తప్ప చేష్టల్లో ఏమీ లేదు. ఫెడరల్ ఫ్రంట్ అందరినీ తిరిగి కడాన మోడీ ఫ్రంట్ గా తయారు చేశారు తప్ప ఇది ఫెడరల్ ఫ్రంట్ కాదని కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, మీరు సిద్ధంగా ఉన్నారా పోరాటానికి? నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. కేసీఆర్ జగన్ కలిశారా లేదా? కేసీఆర్ జగన్ మోడీ కలిశారా లేదా? కుట్ర చేశారా లేదా? 1000 కోట్లు పంపిస్తాడంట నాకు గిఫ్ట్. ఎవరికి? కేసీఆర్కి. ఇది పాపిష్టి డబ్బులు అవునా కాదా? మీకు కావాలా తమ్ముళ్ళు పాపిష్టి డబ్బులు? నీ 1000 కోట్లు ఎవరికి కావాలి? నేను 10,000 కోట్లు ఇచ్చా మా ఆడబిడ్డలకి పసుపు కుంకుమ కింద. మన రాజధాని ఫౌండేషన్ వేసినప్పుడు చూశారు, ఆయన ఇక్కడికి వచ్చాడు కేసీఆర్, నేను పిలిచా, మర్యాద కోసం పిలిస్తే వచ్చి మళ్ళీ అంటాడు, నేను ఒక 500 కోట్లు భిక్షం వేయాలనుకున్నాను, ఆ 500 కోట్లు ఇస్తే నరేంద్ర మోడీ మట్టి నీళ్లు తెచ్చాడు, ఆయన కోప్పడతాడని నేను ఇవ్వలేదని. నీ 500 కోట్లు నాకు కావాలనా? 1 గంట కష్టపడితే సంపాదించుకుంటా. ఒక ఆలోచనతో 50,000 కోట్లు సంపాదించాను నేను. హైదరాబాద్ లో ఈ రోజు వచ్చే ఆదాయం ఆ రోజు నా కష్టార్జితం
ఈ తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉండే మీ కష్టార్జితం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. మేము కష్టపడడం తెలిసిన వ్యక్తులం, పోరాటం చేయడం కూడా తెలిసిన వ్యక్తులం. ఒకవేళ మా జోలికి హైదరాబాద్లో వచ్చినా మీ పని గోవింద తప్ప వదిలిపెట్టమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. హైదరాబాద్ బ్రాండ్ పోగొట్టుకుంటారా మీ ఇష్టం, నేను మాత్రం వదిలిపెట్టను. నా ప్రాణం పోయినా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి ఉండదు ఉండదు ఉండదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అడిగేది, నేను ఒక్కడిని బాధపడితే కాదు, చాలా ఆవేదన ఉంది, ఆవేశం ఉంది. ఆ రోజు కష్టపడ్డా, ఈరోజు కష్టపడుతున్నా మీకోసరం. అయితే ఈ కుట్రలేంటి, కుతంత్రాలేంటి, ప్రజాస్వామ్య తప్పుడు విధానాలు ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. అదే నా బాధ, అదే నా ఆవేదన. పిల్లలు, తమ్ముళ్ళు మీరు అర్థం చేసుకోవాలి. ఆంధ్రుల ఆత్మగౌరవం మీకోసం నేను 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చా. తెలంగాణలో ఇవ్వలా, ఎక్కడ ఇవ్వలా. ఈరోజు ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి జగన్ లాంటి వ్యక్తులు నమ్ముకుంటే మా తమ్ముళ్ళు చాలా నష్టం వస్తుంది. అందుకని ఇంకో పక్క ఇక్కడ ఒక మంచి శుభ పరిణామం. ఇద్దరు నాయకులు, ముఖ్యమైన నాయకులు, సత్యనారాయణమూర్తి గారు సీనియర్ నాయకుడు, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాడు. పార్టీలో ఉండడమే కాదు, పార్టీకి అండగా, పార్టీకి ఎప్పటి నుంచో పనిచేసిన వ్యక్తి మన సత్యనారాయణమూర్తి గారు. ఇంకో పక్కన బాబ్జీ, పోయిన ఎన్నికల్లో ఇద్దరు కలిసి పనిచేశారు. మన పార్టీ మీద నమ్మకంతో బాబ్జీ మన పార్టీకే వచ్చారు. నేను వారిని స్వాగతించాను, మనస్ఫూర్తిగా స్వాగతించాను. నేను ఇద్దరిలో ఒకరికే సీట్ ఇవ్వగలిగాను. అయితే ఇద్దరు కూడా మంచి నాయకులు. అందుకే బాబ్జీకి హామీ ఇచ్చా, తొందరలోనే నీకు ఎమ్మెల్సీ ఇస్తున్నానని నేను చాలా స్పష్టంగా హామీ ఇచ్చా. ఆ తర్వాత భవిష్యత్తు కూడా ఉంటుంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, అటు సత్యనారాయణమూర్తికి ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ రాని మెజారిటీ ఇక్కడ రావాలి. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉన్నారు, కానీ నేనే అభ్యర్థిని. ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఓట్లేసేది చంద్రబాబు నాయుడికి ఓటేస్తున్నారు, సైకిల్ గుర్తుకు ఓటేస్తున్నారు. నేను కుప్పం నియోజకవర్గానికి వెళ్ళను. ఈ రోజే నామినేషన్ వేశారు. 30 ఏళ్లుగా వెళ్ళలా. వాళ్ళు ఒకటే మాట అడిగారు నన్ను, మీరు రావద్దండి, ఎన్నికలప్పుడు మీరు పనిచేయండి, మేమే చందాలు వేసుకుని నామినేషన్ వేస్తాం, బ్రహ్మాండమైన మెజార్టీ గెలిపిస్తాం, ఎన్నికల తర్వాత వచ్చి పనిచేయమని వాళ్ళు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు. తక్కువ ఓట్లు నాకు వచ్చింది 47,000 మెజారిటీ. తక్కువ ఓట్లు 70,000 వేశారు, 75,000 వేశారు. నేను అడుగుతున్నా, ఇప్పుడు నిన్న కూడా మా వాళ్ళు ఒక మాట అన్నారు, 75,000 మెజార్టీ గెలిపించాలని సంకల్పం చేశాం. ఈసారి కుప్పంలో 75,000 మెజార్టీ గెలిపిస్తామని ముందుకు పోయారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, తక్కువ ఓట్లు అక్కడ కుప్పం 75,000తో గెలిపిస్తే అక్కడ చేసిన పనులన్నీ ఇక్కడ చేశాను. 175 నియోజకవర్గాల్లో చేశాను. అభ్యర్థుల్ని మిమ్మల్ని అడిగా, ఆ విషయం కూడా చెప్తున్నా. మళ్ళీ ఎన్నిసార్లు ఫోన్లు చేశాను అడిగానా? వచ్చాయా ఫోన్లు? కార్యకర్తలు కూడా వచ్చాయా? ప్రజల ఆమోదయోగ్యంతో, కార్యకర్తల యాక్సెప్టెన్స్ తో అభ్యర్థులను ఎంపిక చేశా. వేరే పార్టీ వాళ్ళు ఇది చేయాల. కడాన ఇక్కడ ఎంపీ అభ్యర్థి చూస్తే ముందు రోజు మన పార్టీ ఆఫీసులో ఉండి నెక్స్ట్ డే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ని తీసుకునే పరిస్థితికి వచ్చారు. మనం అట్ట కాదు, అభ్యర్థులందరి గుణగణాలు తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇద్దరు అభ్యర్థులు, సత్యనారాయణమూర్తి సీనియర్ మెంబర్ ఇన్ ది పార్టీ, ఎమ్మెల్యే, ఎప్పటి నుంచో పార్టీ కోసం విశిష్టమైన సేవలు చేసిన వ్యక్తి. రెండో వ్యక్తి ఆనంద్, తులసీరావు గారు అబ్బాయి. డైరీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మెరుగైన సేవలు అందించి ఈరోజు
జిల్లాలోనే ఒక సేవాభావంతో పోయే కుటుంబం అది. వీళ్ళిద్దరిని నేను అభ్యర్థులుగా పెట్టా. దీనికి చాలా ఎక్సర్సైజ్ చేశాను. నేను అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ నియోజకవర్గం ద్వారా రాష్ట్రంలో అందరూ ఆలోచించాలి. ఏకపక్ష ఎన్నికలు జరగాలి. తెలంగాణలో మెజారిటీ కంటే రెండింతల మెజారిటీ రావాలి. అన్ని సీట్లు 25 మనమే గెలవాలి. ఈ నేరస్తులు ఈ రాష్ట్రంలో అవసరం లేదు. వీళ్ళని గెలిపించినా పోయేది లోటస్ పాండ్కే. పరిపాలన కేసీఆర్దే. మనకెందుకు కేసీఆర్ పాలన? నా దగ్గర నీ కథలు సాగుతాయా తమ్ముళ్ళు? ఈ కేసీఆర్ కథలు. పరిపాలన తెలిసిన వ్యక్తిని, విజన్ ఇచ్చిన వ్యక్తిని, సంపద సృష్టించిన వ్యక్తిని మళ్ళా ఈ రాష్ట్రాన్ని ఒకటే చెప్తున్నా, నాకు ఏ కోరిక లేదు, నాకేం అవసరం లేదు, కానీ మీరందరూ గౌరవప్రదంగా ఉండాలని ఒకటే హామీ ఇస్తున్నా. 5 ఏళ్లలో మీ తలసరి ఆదాయం డబుల్ చేశాను. 82,000 నుంచి 1,65,000 రూపాయలు చేశాను. ఈ 5 ఏళ్లలో 1,65,000 నుంచి 3,50,000 చేసే బాధ్యత నాది అని మరొకసారి తెలియజేస్తున్నా. అయితే ఈ తలసరి ఆదాయంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి. చిన్నవాళ్ళ ఆదాయం తక్కువ ఉంది, పెద్దవాళ్ళ ఆదాయం ఎక్కువ ఉంది. ప్రతి ఒక్కరి ఆదాయం కనీసం నెలకు 20,000 రూపాయలు చేయాలని నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను. అంటే చిన్నవాళ్ళ ఆదాయం 2,40,000, పెద్దవాళ్ళ ఆదాయం ఉంటే 3,00,000 రావచ్చు. కానీ కనీస ఆదాయం ఇప్పించే బాధ్యత నాది. మీ మీద శ్రద్ధ పెడతానని మరొకసారి హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్కరి విషయం ఆలోచిస్తున్నా, ప్రతి ఒక్క కుటుంబం విషయం ఆలోచిస్తున్నా. దానికి టెక్నాలజీ కూడా బాగా హ్యాండీగా తయారైంది. మా ఆడబిడ్డలందరికీ స్మార్ట్ ఫోన్ ఇస్తా, తొందరలోనే ఫోన్ ఇస్తా. ఒక యాప్ కొట్టి, చంద్రన్న నాకు ఈ ప్రాబ్లం ఉందంటే, ఓకే చెల్లమ్మ నేను చూసుకుంటానని పని చేసి మళ్ళా మీకు చెప్తా. మీకు ఏ దయాదార్శన అవసరంలా, ఎక్కడికి పోయే పనిలా, మీ చంద్రన్న మీకు అండగా ఉంటాడని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. వీళ్ళకు టెక్నాలజీ తెలియదు, ఏమి తెలియదు. నేను అందుకని వీళ్ళ ఆలోచన, వీళ్ళ కుట్ర మనం బాగుపడకూడదని అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇది ఒక ఉధృతంగా మీరు తయారు కావాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గానికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే చాలా పనులు చేశాం. దేవస్థానం భూములు కూడా ఇచ్చేశాం. అన్ని పంచగ్రామాల భూములు కూడా ఫైనలైజ్ చేశాం. తొందరలోనే ఈ సమస్య కూడా పరిష్కారం చేస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే పెదగంట్యాడలో మెడ్టెక్ పార్కు, సబ్బవరంలో పెట్రోకెమికల్ యూనివర్సిటీ, ఇంకా ప్రైవేట్ యూనివర్సిటీలు ఇవన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చాం, అన్నా క్యాంటీన్లు 3 ఇచ్చాం, 4 ఇచ్చాం. అప్పికొండ, ముత్యాలమ్మపాలెం బీచ్లు కూడా అభివృద్ధి చేస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా వచ్చేస్తుంది. రాబోయే వర్షాకాలానికి నేరుగా సుజల స్రవంతిలో నీళ్లు తీసుకొచ్చే బాధ్యత, విశాఖపట్నాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యతను తీసుకుంటాను. పరవాడలో ఫార్మాసిటీ కాలుష్య సమస్య కూడా పరిష్కారం చేస్తున్నాం. అది కూడా తొందరలోనే పరిష్కారం అవుతుంది. తాడి గ్రామం, అది కూడా తొందరలోనే పరిష్కారం చేసి వాళ్ళకు కూడా న్యాయం చేపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి జీవీఎంసీలో 6వ జోన్లో 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు, కాలువలు ఇవన్నీ నిర్మాణం చేస్తాం. ఇంకొక 70 కోట్లు కావాలంటే అది కూడా శాంక్షన్ చేశాం, అది కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి పనులన్నీ ఇంకా చిన్న చిన్న పనులు, పెద్ద పనులు. 6 లేన్ రోడ్ అయితే 3,000 కోట్ల రూపాయలతో అది కూడా స్టార్ట్ అయింది. అదైతే చాలా వరకు మీ సమస్య పరిష్కారం అయిపోయే పరిస్థితి వస్తుంది. రోడ్లు బాగు చేశాం, ఫుట్పాత్లు బాగు చేశాం. ఇంకా 1-2 పనులు కాదు, అన్ని పనులు పూర్తి చేశాం. నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగేది ఒకటే, ఇలాంటి సందర్భంలో ఏకపక్షంగా 16 రోజులు మీరు నాకు పనిచేయండి. నేనే అభ్యర్థి. 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్లు గెలిపించండి.
నేను చరిత్ర తిరగ రాస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను చెప్పింది అందరికీ అర్థమైంది అనుకుంటాను. అర్థమైందా? నా ఆవేదన అర్థం చేసుకున్నారా? నా బాధ అర్థం చేసుకున్నారా? ఈ రాష్ట్రం కోసమే ఈ బాధ, ఇది అర్థమైందా? ఎవరన్నారు రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పోతే కూడా తప్పే, అవునా కాదా? దొంగల పార్టీకి ఎవరన్నా పోతారా? దొంగల సమావేశానికి ఎవరన్నా పోతారా? ద్రోహులకు ఎవరన్నా పోతారా? ద్రోహులకు ఎవరన్నా అండగా ఉంటారా? ఈరోజు మళ్ళా చూస్తే వివేకానంద రెడ్డి గారి కూతురు ఢిల్లీకి వెళ్ళి నా మీద ఫిర్యాదు చేస్తా ఉంది. ఆవిడే లెటర్ ఇచ్చింది. ఏమని? మా నాన్నని డ్రైవర్ చంపేశారని ఆవిడే లెటర్ ఇచ్చి ఇప్పుడు మళ్ళా ఆవిడే మాట్లాడుతూ ఉంది. అంటే ఎంత భయపెడుతున్నారో, సొంత కూతురు కూడా మారిగా మాట్లాడుతుందంటే మీకు బాధ లేదు? తండ్రికి న్యాయం చేసే పరిస్థితిలో పిల్లలు కూడా లేరంటే చాలా బాధేస్తుంది. అది పులివెందల్లో అరాచకం. ఆ అరాచకాలు మన రాష్ట్రంలోకి రావడానికి వీలు లేదని మరొక్కసారి తెలియజేస్తూ, ఇప్పుడు నేను అడుగుతున్నా, అందరూ కూడా మేము పోరాడతామనే వాళ్ళు పిడికిలి బిగించి రెండు చేతులు చూపించండి. నమ్మకమేనా అని అడుగుతున్నా? పోరాడతారా అని అడుగుతున్నా? ఖబర్దార్ కేసీఆర్ జాగ్రత్తగా ఉండమని చెప్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రెండోది, నరేంద్ర మోడీకి కూడా అదే సమాధానం చెప్పాలి. ఖబర్దార్ నరేంద్ర మోడీ గారు, మాతో పెట్టుకోవద్దండి, గుజరాత్కు పంపించే వరకు వదిలిపెట్టమని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, తమ్ముళ్ళు మీ ఓటు అంటే చాలా గట్టిగా మొత్తం పరవాడ నియోజకవర్గం మొత్తం వినపడాలి. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు, మనందరి ఓట్లు. రెండోది, తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాం. ఆత్మగౌరవాన్ని పిడికిలు బిగించాపాలి. ఆత్మగౌరవాన్ని. తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? రేపు మళ్ళా కేసీఆర్ పాపిష్టి డబ్బులు వస్తాయి. ఓటుకు 5,000 ఇస్తారు. ఎక్కడ ఆలోచపడతారా మీరు? మనకు ఆ పాపిష్టి డబ్బులు కావాలన్నా ఇంకా కష్టపడదాం. 10,000 కాకపోతే 20,000 ఇస్తా. అది పెద్ద కష్టం కాదు, ఇది లీగల్గా ఇస్తా. పసుపు కుంకుమ కింద ఇస్తా. మన కష్టార్జితాన్ని మనమే పంచుకుందాం. ఎవరికి కావాలంటే అర్హులు, ఇబ్బందులు అందరికి సహాయం చేసుకుందాం. కానీ నీతివంతంగా ఉందాం, మంచిగా ముందుకు పోదాం. ఇవన్నీ మిమ్మల్ని చూస్తే నేను చాలా ఎన్నికలు చూశా. ఈసారి ఎన్నికల్లో మాత్రం మీ ఉత్సాహం చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంత ఉత్సాహం, ఇంత అభిమానం, ఇంత పట్టుదల. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీ అవగాహనకి, మీ చైతన్యానికి శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. ఇది రాష్ట్రానికి అవసరం. ప్రతి ఒక్క వ్యక్తి ఒక కొండవీటి సింహంగా తయారు కావాలి, ఒక బొబ్బిలి పులిగా తయారు కావాలి, ద్రోహులకి గుణపాఠం చెప్పాలి. శభాష్. అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం. సార్ చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరుస్తూ పెందుర్తిలో గతంలో కార్పొరేట్గా పోటీ చేసిన గొర్రె రాము గారు వైఎస్ఆర్ పార్టీ నుండి ఇవాళ సార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. వారిని చంద్రబాబు నాయుడు ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నాం మన ప్రీతమ నాయకుడు. అలాగే ముస్లిం నాయకులు, మన 55వ వార్డు బాబా గారు ముస్లిం నాయకుడు. చాలా ముస్లిం అందరూ కూడా ఆయన ఇనానమస్ గా మన పార్టీలో జాయిన్ అవ్వమని మొత్తం మత పెద్దలు పంపించారు.
బాబా గారిని జాయిన్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఇప్పుడు రేపటి నుంచి నేను ఒకటి అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు కూడా మీ మనస్సాక్షి అడగాలి. మనం తప్పు చేస్తున్నామా, కరెక్ట్గా చేస్తున్నామా? ఏదో డబ్బుల కోసం పదవుల కోసం పోతే పదవులు రావు, డబ్బులు రావు, కానీ మనం సర్వనాశనం అయిపోతాం. జన్మభూమి పైన అభిమానం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఆ కండువా వదిలేసి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి, తెలుగుదేశం పార్టీకి పనిచేయాలి. చరిత్రలో మీరు కూడా హీరోలుగా మిగలాలి, చరిత్రహీనులుగా మిగిలిపోవద్దని ప్రతి ఒక్కరికి పిలిపిస్తూ రేపటి నుంచి అందరూ కూడా ఏదైనా సరే మీ జన్మభూమి పైన అభిమానం ఉంటే మీరు చేయాల్సిన పార్టీ తెలుగుదేశం పార్టీ, బలపరచవలసిన సింబల్ సైకిల్ సింబల్ అని మరొకసారి తెలియజేస్తుంది. సార్, తమరు మా నియోజకవర్గానికి సుమారు 4,572 కోట్లు మాకు మంజూరు చేశారు. ఇది పెందుత్రికి చరిత్ర. అందుచేత మా కార్యకర్తలు తమకి గజిమాలతో చిన్న సన్మానం చేస్తారు, తమను అంగీకరించవలసిందిగా కోరుతున్నాం. తెలుగు యువత కార్యకర్తలు, సిబిఎన్ ఆర్మీ బాగా రండి. దండ ముందుకి చూపించండి, దండ చూపించండి, అంతే వేసుకోరు సార్. అలా చూపించే ముందు దండ గావించండి, అలా పడు అంతే అంతే, అది కరెక్ట్. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకులు లోకేష్ బాబు గారి నాయకత్వం, మన గ్రామాలు అభివృద్ధి చేసిన లోకేష్ బాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. మైక్ తీసుకోండమ్మా సార్. కొద్దిగా ముస్లిం పెద్దలు సార్ని సన్మానం చేస్తున్నారు. ముక్తార్ అలీ, ఇందాక వాళ్ళందరూ ముస్లింస్ అందరూ కూడా మీరొక విషయం గుర్తుపెట్టుకోవాలి, నరేంద్ర మోడీ ముస్లింల పైన కక్ష కట్టాడు, అణగదొక్కుతున్నాడు. గుజరాత్లో 2,000 మందిని ఊచకోత కోశాడు. ఆ రోజు నేను గట్టిగా డిమాండ్ చేశాను, నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని, లేకపోతే డిస్మిస్ చేయాలని డిమాండ్ చేసింది మొట్టమొదటిసారిగా నేనే డిమాండ్ చేశా. ఆ రోజు నేనే పోరాడా. ఈ మధ్య మళ్ళీ మీరు ఒకసారి చూస్తే ఏదైతే త్రిపుల్ తలాక్ విషయం వచ్చినప్పుడు మీరు చేసే తప్పని గట్టిగా చెప్పింది నేనే చెప్పాను. ముస్లింలకు ఒక చట్టం, హిందువులకు ఒక చట్టం కాదు, కామన్ సివిల్ కోడే ఫాలో కావాలని చెప్పిన వ్యక్తిని నేనే. మళ్ళీ చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నరేంద్ర మోడీకి ఓటేసినట్టు. నరేంద్ర మోడీకి ఓటేస్తే ముస్లిం సోదరులకు అభద్రతాభావం ఉంటుంది, బతకనియరు. అది మంచిది కాదని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ దేశంలో హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, బుద్ధిజం ఉండేవాళ్ళు కానీ అన్ని మతాలు కలిసి ఉంటేనే ఈ దేశ సౌభాగ్యం ఉంటుంది, ఈ దేశ ప్రగతి ఉంటుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, అందరి ముస్లింలు అడుగుతున్నా, ఏకపక్షంగా సపోర్ట్ చేయండి, మీకు అండగా ఉంటాం. ఇమాములకి, మౌజుములకి జీతాలు ఇచ్చాం, ఇంకా చాలా పనులు చేశాం, ఇంకా అన్ని పనులు చేసి అందరితో సమానంగా ముస్లింలు పైకి తీసుకొస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ.